హలో ఆల్. బాలీవుడ్ నటి షెఫాలి జెరివాలా మరణం ఇప్పుడు ఎక్కడ చూసినా తన మరణం గురించి మాట్లాడుకుంటున్నారు. ముందు కార్డియాక్ అరెస్ట్తో నటి షెఫాలి జెరివాలా చనిపోయింది అనుకున్నారు. ఆ తర్వాత కాదు, ఒక స్కిన్ ట్రీట్మెంట్ తీసుకుంది, అదే యాంటీ ఏజింగ్ ఇంజెక్షన్స్ని తాను తీసుకుంది, దానివల్ల తను చనిపోయిందనే వార్తలు అయితే ప్రస్తుతం సోషల్ మీడియా మొత్తం ట్రెండ్ అవుతున్నాయి. అసలు సినిమా యాక్టర్స్ ఎలాంటి ట్రీట్మెంట్లు తీసుకుంటారు? ఇప్పుడు నటి షెఫాలి జెరివాలా తీసుకున్న ఈ యాంటీ ఏజింగ్ ట్రీట్మెంట్ ఏంటి, దీనివల్ల నష్టం ఉంది అని తెలుసుకున్నా కూడా ఎందుకు యాక్టర్స్ వాడుతున్నారో తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు డాక్టర్ దుర్గా కళ్యాణి గారు, డెర్మటాలజిస్ట్. డాక్టర్ గారితో మాట్లాడదాం. అసలు ఏంటి యాంటీ ఏజింగ్ ట్రీట్మెంట్, అసలు యాక్టర్స్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు ఎలాంటి ట్రీట్మెంట్లు తీసుకుంటారంటే ఇంత నష్టం ఉందని తెలిసినా కానీ ఎందుకు అది తీసుకోవడానికి మొగ్గు చూపుతున్నారో మనం డాక్టర్ గారి మాటల్లోనే విందాం. వెల్కమ్ టు అవర్ స్టూడియో డాక్టర్ కళ్యాణి దుర్గా గారు. హాయ్ అండి. నటి షెఫాలి మనం చూస్తున్నాం, సోషల్ మీడియా మొత్తం షెఫాలి గురించే మనకు వినిపిస్తుంది. యాంటీ ఏజింగ్ అనే ఒక ఇంజెక్షన్ తీసుకుంది, అంటే తన బ్యూటీని ఇంకా పెంచుకోవడం కోసం అని చెప్పి వార్తలు వస్తున్నాయి. అసలు ఏంటి ఈ ఇంజెక్షన్, దీనివల్ల ఉపయోగం ఎంతుంది, నష్టం ఎంతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే తను ఓన్లీ ఇంజెక్షన్ తీసుకోవడం వల్ల కార్డియాక్ అరెస్ట్ అయిందా అనేది ఇంకా క్లారిటీ అనేది లేదు. సో తన ఏజ్ వచ్చేసి 42 years. సో 42 yearsకి చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి ఫర్ ద కార్డియాక్ అరెస్ట్. తన విషయంలో ఏంటి అంటే వాళ్ళ ఇంట్లో ఈ గ్లూటథయోన్ ఇంజెక్షన్స్ కానీ కొన్ని వైటమిన్ సి ఇంజెక్షన్స్ కానీ ఉండడం వల్ల ఈ యాంటీ ఏజింగ్ ఇంజెక్షన్స్ వల్ల డెత్ జరిగిందనేది అనుకుంటున్నారు. సో అసలు ఈ యాంటీ ఏజింగ్ ఇంజెక్షన్స్ ఏంటి అంటే గ్లూటథయోన్ ఇంజెక్షన్స్ అని ఉంటాయి. ఇవి ఎందుకు చేసుకుంటాము అంటే ఈ గ్లూటథయోన్ అనేది స్కిన్ వైట్నింగ్కి హెల్ప్ అవుతుంది. సో జనరల్గా స్క్రీన్ మీద కనిపించే వాళ్ళు, ఇలా లైట్స్ మధ్యలో ఉండేవాళ్ళు ఎక్కువగా ట్యాన్ అవుతూ ఉంటారు కాబట్టి వాళ్ళు వాళ్ళ స్కిన్ని ఇంకా బాగా టోన్ చేసుకోవడానికి, పిగ్మెంటేషన్ ప్రాబ్లమ్స్ అనేవి లేకుండా ఉండడానికి ఈ గ్లూటథయోన్ ఇంజెక్షన్స్ అనేవి చేసుకుంటారు. అలాగే తను కూడా చేసుకుంటున్నారు. సిన్స్ పాస్ట్ 8 years నుంచి షీఈ్ ఆన్ దట్ మెడికేషన్ అన్నమాట. ఓకే, అంటే మీరు పాస్ట్ 8 years నుంచి తను మెడికేషన్లో ఉంది అంటున్నారు కదా. అసలు ఈ గ్లూటోథయోన్ అంటే ఈ యాంటీ ఏజింగ్ ఇంజెక్షన్స్ మంత్లీ చేసుకుంటారా, లేదంటే వీక్లీ చేసుకుంటారా, లేదంటే 6 monthsకి ఒకసారి చేసుకుంటారా? ఎలా ఉంటుంది ఈ ఇంజెక్షన్ ట్రీట్మెంట్? జనరల్గా గ్లూటథయోన్ ఏం చేస్తుంది అంటే డీటాక్స్ చేస్తుంది బాడీని. ఇదివరకు ఇది కొన్ని లివర్ డిసీజెస్లో ఈ ఇంజెక్షన్ని ఇస్తూ ఉండేవాళ్ళు, అది లివర్ డీటాక్సిఫికేషన్ చేసేది. సో అలా చేస్తున్నప్పుడు పేషెంట్స్ ఫెయిర్ అవ్వడం వాళ్ళు గమనించారనమాట. అప్పుడు అది స్కిన్ వైటనింగ్కి కూడా స్టార్ట్ చేశారు. సో ఈ స్కిన్ వైటనింగ్ అనేది మనం ఎంత రోజులైతే చేసుకుంటామో అన్ని రోజులు మాత్రమే ఆ రిజల్ట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక 6 months చేసుకున్నాను, ఎవ్రీ మంత్ వన్స్. నాకు ఆ 6 months తర్వాత మళ్ళీ టోన్ అనేది తగ్గిపోవడం జరుగుతుంది. కానీ ఈ సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కంటిన్యూస్ మెయింటెనెన్స్ కావాలి కాబట్టి వాళ్ళు దాన్ని కంటిన్యూ చేస్తారు. అంటే ఒక డెత్ జరిగింది అనే అనుమానాలు కూడా ఉన్నాయి. ముందు కార్డియాక్ అరెస్ట్ అన్నారు, తర్వాత ఈ ఇంజెక్షన్ వల్లే చనిపోయింది, తను తన ఫేస్ని తెల్లపరచుకోవడం కోసం, అందంగా ఉండడం కోసం ఈ మెడిసిన్ యూజ్ చేసింది అంటున్నారు. కొంతమంది ఏం చెప్తున్నారంటే తను ఫాస్టింగ్లో ఉండి ఈ ఇంజెక్షన్ తీసుకుంది, అందుకే తనకి డెత్ వచ్చింది అంటున్నారు. ఎంతవరకు నిజం? అసలు ఫాస్టింగ్లో ఉన్నప్పుడు మీరు ఇంజెక్షన్ ఇస్తుంటారా? ఈ ట్రీట్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? జనరల్గా గ్లూటథయోన్ వల్ల డెత్ జరుగుతుంది అని ఎక్కడ ఇప్పటివరకు ఎవిడెన్స్ అయితే లేదండి. గ్లూటథయోన్ మనం నార్మల్ డోసెస్లో తీసుకుంటూ, అంటే ఒక పర్సన్కి ఎంతైతే డోస్ రిక్వైర్డ్ ఉంటుందో అంత డోస్లో తీసుకుంటూ అండర్ ద సూపర్విజన్ ఆఫ్ డాక్టర్ తీసుకుంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. సో తను ఫాస్టింగ్లో, అంటే లాస్ట్ 24 hours తను ఫాస్టింగ్లో ఉన్నారు. సో ఫాస్టింగ్లో ఉన్నప్పుడు మనకి ఏమవుతుంది, కొంచెం బీపీ అనేది లో ఉంటుంది. సో ఈ గ్లూటథయోన్ కానీ ఎనీ అదర్ యాంటీ ఏజింగ్ మెడికేషన్స్లో ఇంకా బీపీ డౌన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అది వన్ ఆఫ్ ద రీజన్ అని అనుకుంటున్నారు. బట్ ప్రాపర్గా గ్లూటథయోన్ మనం ఒక రిక్వైర్డ్ అమౌంట్లో ఒక పర్సన్కి చేస్తే కనుక ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, డెత్ వరకు అసలు వెళ్ళే ఛాన్సే లేదు. అంటే డైరెక్ట్ హాస్పిటల్కి వచ్చి ఐవీ త్రూ ఈ ఇంజెక్షన్ తీసుకొని ఇమీడియట్గా వెళ్ళిపోతారా, లేదంటే ఒక హాఫ్ డే కొన్ని అవర్స్ పాటు హాస్పిటల్లో ఉండాల్సిందేనా ఈ ట్రీట్మెంట్ జరుగుతుంటే? జనరల్గా మనం ఎలా ఇస్తాము అంటే ఒక పర్సన్ వచ్చినప్పుడు వాళ్ళ వైటల్స్, అంటే బీపీ కానీ హార్ట్ రేట్ కానీ ఇవన్నీ చెక్ చేసి అవన్నీ నార్మల్ ఉన్నాయి అంటే మనం ఈ ఇంజెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే సూపర్విజన్ లేకుండా, డాక్టర్స్ గైడెన్స్ లేకుండా వాళ్ళు సెల్ఫ్గా చేసుకుంటారో, అంటే ఎంత డోస్ చేసుకోవాలి అనేది చూసుకోకుండా హై డోసెస్ చేసుకోవడము, ఎక్కువ ఫ్రీక్వెంట్గా చేసుకోవడం, ఇలాంటివి చేస్తారో వాళ్ళలో సైడ్ ఎఫెక్ట్స్ చూస్తాము. సో హాస్పిటల్లో ఉండాల్సిన పని ఏం లేదు, జస్ట్ 1 hourలో అయిపోతుంది. ఓకే,
అంటే మీరు మీ పేషెంట్స్కి ఈ యాంటీ ఏజింగ్ ట్రీట్మెంట్ చేయడం జరిగిందా? అసలు దీని రిజల్ట్ గురించి చెప్తారా మీరు? జనరల్గా చేస్తూ ఉంటాము. ఎందుకు అంటే ప్రతి పర్సన్కి బ్యూటీ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళు ఎప్పుడైతే కాన్షియస్గా ఉన్నారో, వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళ ఫీల్డ్ని బట్టి కావాలి అనుకుంటున్నారో వాళ్ళకి చేయడం జరుగుతుంది. సో రిజల్ట్స్ అనేవి బాగుంటాయి. అదే చెప్పాను కదా, ఎంత డోస్ ఇవ్వాలి అనేది మనం చూసి ఆ ప్రాపర్ డోస్, తర్వాత వాళ్ళ వైటల్స్ అన్నీ, బీపీ కానీ, హార్ట్ రేట్ కానీ, పల్స్ కానీ, ఇవన్నీ చెక్ చేసుకుంటూ అండర్ ద గైడెన్స్ ఆఫ్ డాక్టర్ చేసుకుంటే కనుక సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. ఓకే. అంటే ఒక మరణం వచ్చింది, ఒక డెత్ సంభవించింది ఇంజెక్షన్ వల్ల. సో యాజ్ ఏ డాక్టర్గా మీరు దీన్ని సపోర్ట్ చేస్తారా? ఏంటి అసలు? అంటే చాలా భయాలు కూడా ఉంటాయి, ఎందుకంటే ఇన్ని రోజులు ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళు కూడా అమ్మో ఆపేద్దామనే సిచ్యువేషన్ కూడా వెళ్తుంటారు. సో ఇప్పుడు ప్రజెంట్ అంతా ఈ యాంటీ ఏజింగ్ ఇంజెక్షన్ ట్రీట్మెంట్ మీద నెగిటివిటీ ఉంది కాబట్టి మీరేం చెప్తారు ప్రేక్షకులకి? సో యాంటీ ఏజింగ్ ఇంజెక్షన్ వల్ల డెత్ అయింది అని ఎలాంటి ప్రూఫ్ కూడా లేదు. ఒకటి, తను ఫాస్టింగ్లో ఉన్నారు, అట్ ద సేమ్ టైం అప్పుడే బీపీ డౌన్ అయింది, సేమ్ టైం ఈ ఇంజెక్షన్స్ తీసుకోవడం వల్ల కూడా కొంచెం బీపీ డౌన్ అయి ఉండొచ్చు. దాంతోపాటు ఆవిడ ఇంకేంటి అంటే 15 years ఏజ్ ఉన్నప్పటి నుండి తనకి ఎపిలెప్సీ ఉంది, ఫిడ్స్ ఉంది. ఓకే. సో దాని మెడికేషన్ కూడా తీసుకుంటున్నారు. ఇంట్లో ఈ గ్లూటాథయోన్ అండ్ వైటమిన్ సితో పాటు అదర్ ట్యాబ్లెట్స్ చాలా దొరికాయి, లైక్ గ్యాస్ట్రైటిస్ కానీ ఇలాంటి ట్యాబ్లెట్స్ ఇంట్లో ఉన్నాయి. సో తను మల్టిపుల్ మెడికేషన్స్ పైన ఉన్నారు, నాట్ ఓన్లీ గ్లూటాథయోన్. సో దేనివల్ల వచ్చింది, అసలు ఆమె హెల్త్ కండిషన్ ఎలా ఉంది బిఫోర్ టేకింగ్ ద మెడిసిన్ అనేది మనకి ఇంకా క్లారిటీ లేదు. బట్ గ్లూటాథయోన్ అండర్ ద సూపర్విజన్ ఆఫ్ డాక్టర్ ఒక ప్రాపర్ డోస్లో ప్రాపర్ డ్యూరేషన్ తీసుకుంటే కనుక సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అండ్ మనం స్కిన్లో ఇచ్చేది వెరీ మైల్డ్ డోస్, ఆ డోస్కి కార్డియాక్ అరెస్ట్ అయ్యే ఛాన్స్ లేదు. ఓకే. అంటే గ్లూటాథయోన్ ఇంజెక్షన్ తీసుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా? ఒకవేళ వస్తే ఏ టైప్ ఆఫ్ రావచ్చు? సో సేమ్ ఇప్పుడు గ్లూటాథయోన్ తీసుకోవడం వల్ల అది లివర్ పైన ఎక్కువ యాక్ట్ చేస్తుంది కాబట్టి మనకి నాజియా కానీ, అంటే కొంచెం వామిటింగ్ సెన్సేషన్ లాగా, డిజీనెస్ లాగా, కొంచెం కళ్ళు తిరిగినట్టుగా అట్లా అనిపించే ఛాన్స్ ఉంటుంది. అది ఎవరంటే ఇలా ఫాస్టింగ్ ఉన్న వాళ్ళు, లేదు అంటే వాళ్ళు చాలా టయర్డ్గా ఉన్నారు, అలాంటి వాళ్ళకి అనిపిస్తుంది. కానీ తీసుకున్న ప్రతి వాళ్ళకి అలా సైడ్ ఎఫెక్ట్ ఏముండదు. ఓకే. అంటే ఈ ఇంజెక్షన్ తీసుకున్న తర్వాత ఫేస్లో గ్లో అండ్ ట్యాన్ రిమూవ్ చేస్తుంది, కొంచెం తెల్లగా కనిపించాలని చెప్పి ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరూ ఆల్మోస్ట్ ఎక్కువగా ఇంజెక్షన్స్ ట్రీట్మెంట్ని తీసుకుంటారు. అంటే ఇమ్మీడియట్గా ఇది వర్క్ చేస్తుందా, లేదంటే చాలా ఇంజెక్షన్స్ తీసుకున్న తర్వాత ఫేస్లో గ్లో రావడం జరుగుతుందా? ఎలా ఉంటుంది దీని రిజల్ట్ ప్రాసెస్? జనరల్గా గ్లూటాథయోన్ ఎలా పనిచేస్తుంది అంటే, మనకి మెలనిన్ అనే ప్రోడక్ట్ ఉంటుంది మన బాడీలో. ఆ మెలనిన్ పిగ్మెంట్ వల్ల మనం ఈ కలర్ అనేది ఉంటాము. సో ఈ గ్లూటాథయోన్ మెలనిన్ ప్రొడక్షన్ని తగ్గిస్తుంది, అంటే మెలనినే ప్రొడ్యూస్ అవ్వకుండా చేస్తుంది. సో అప్పుడేంటి, మన డార్క్ కలర్ అనేది ఉండదు, ఫెయిర్ అవుతూ ఉంటాం అనమాట. సో ఇది వెంటనే తెలుస్తుందా అంటే, ఫస్ట్ ఇంజెక్షన్ చేసుకోగానే ఏం తెలీదు, కొన్ని 4 to 6 sessions అయిన తర్వాత మనకి రిజల్ట్ అనేది చూడొచ్చు. ఫుల్ బాడీ కొంచెం కలర్ చేంజ్ అవ్వడము, కలర్ అంటే మళ్ళీ చాలా షేడ్స్ డిఫరెన్స్ ఏమి ఉండదు, జస్ట్ 1 to 2 shades డిఫరెన్స్ ఉంటుంది, టోన్ ఇంప్రూవ్ అవుతుంది, బ్రైటనింగ్ ఉంటుంది అలా. ఓకే. అంటే ఇప్పుడు ఈ ఇంజెక్షన్ తీసుకుంటున్నాము అంటే, ఇప్పుడు యాంటీ ఏజింగ్ ఇంజెక్షన్ అంటే కొంత భయం స్టార్ట్ అయింది, అంటే నెక్స్ట్ ఇంకేమైనా ఆప్షన్స్ ఉన్నాయా ట్రీట్మెంట్లో? అంటే కొంచెం వైట్నింగ్ అవ్వడానికి యాంటీ ఏజింగ్ ఇంజెక్షన్ కాకుండా వాట్ నెక్స్ట్ అంటే ఏం చెప్తారు? సో సేమ్ మెడిసిన్ మనకి ఓరల్ ట్యాబ్లెట్స్ లాగా కూడా తీసుకోవచ్చు. ఇంకొకటి, గ్లూటాథయోన్ తీసుకున్నప్పుడు మనం కంపల్సరీ వైటమిన్ సి మెడికేషన్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది, అంటే ప్రాపర్ అబ్జార్ప్షన్ కోసం. సో అలా తీసుకుంటే మనకి ఇంకా ఎక్కువ బెనిఫిట్స్ ఉండే ఛాన్స్ ఉంటుంది. సో ఎవరైతే ఐవీ ఇంజెక్షన్స్కి భయపడుతున్నారో, బట్ భయమేమీ లేదు, మీరు సూపర్విజన్ ఆఫ్ డాక్టర్, అండర్ ది సూపర్విజన్ ఆఫ్ ప్రాపర్ డర్మటాలజిస్ట్ తీసుకుంటే, మీరు అన్నీ చెకప్స్ చేస్తూ వాళ్ళు మీకు ఎంత డోస్ అవసరం అవుతుంది, ఎంత డ్యూరేషన్ ఇవ్వాలి అనేది వాళ్ళకి ఐడియా ఉంటుంది. అలా తీసుకుంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు, భయపడాల్సిన పని లేదు. ఇంకొకటి ఏంటంటే, మీరు ఐవీ డ్రిప్ త్రూ ఇంజెక్షన్ మీరు బాడీలోకి పంపించడం జరుగుతుంది కదా, అది తీసుకునే ముందు, అంటే మీరు అది ఒక పేషెంట్కి ఇంజెక్షన్ చేసే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు పేషెంట్? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి అదర్ హెల్త్ కండిషన్స్ ఏమున్నాయి అనేది చూస్తాం. ఇప్పుడు ఈ షెఫాలి విషయంలోనే చూస్తే, ఆ ఏజ్లో స్ట్రెస్ కానీ, అదర్ స్టీరాయిడ్ డ్రగ్స్ కానీ, లేదంటే ఇంకా హార్మోనల్ పిల్స్ కానీ, మనము ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్ కానీ యూజ్ చేస్తున్నప్పుడు దాంతోపాటు కొన్ని మెడికేషన్స్ ఇవ్వడం వల్ల రియాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో మనం ఆ హిస్టరీ అంతా, అంటే
మీ హెల్త్ స్టేటస్ ప్రెజెంట్గా ఏంటి, మీరు అదర్ మెడికేషన్స్ ఏం వాడుతున్నారు, మీకు అన్ని కంట్రోల్లో ఉన్నాయా, ఇవన్నీ చూసి చేయడం జరుగుతుంది. ఇంకొక డౌట్ ఏంటంటే గ్లూటోథయాన్ ఇంజెక్షన్ తీసుకోకుండా మనం నార్మల్ ఫుడ్ తీసుకొని ఫేస్లో గ్లో పెంచుకునే ఆప్షన్స్ లేవా? ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు ఆ ఇంజెక్షన్ తీసుకున్నంత మాత్రాన మీరు అదర్ లైఫ్ స్టైల్ ఫాలో అవ్వనంటే కుదరదు. ఓకే. హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసుకుంటూ ఇంకా స్క్రీన్ పైన కనిపిస్తూ ఉంటారు కాబట్టి ఇంకా ప్రాపర్ అపియరెన్స్కి, ఇంకా అపియరెన్స్ బాగుండడానికి, గ్లో ఉండడానికి ఆ ట్రీట్మెంట్స్ తీసుకోవడం జరుగుతుంది. కంపల్సరీ హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి, స్ట్రెస్ మేనేజ్మెంట్ చేసుకోవాలి, ఫుడ్ ప్రాపర్గా తీసుకోవాలి, ఎక్సర్సైజ్ చేసుకోవాలి, ఇవన్నీ చేస్తూ అది యాడ్ ఆన్గా చేసుకోవాలి. అంటే ఏజ్ లిమిట్ ఏదన్నా ఉంటుందా? అంటే ఏ ఏజ్ వాళ్ళకి మీరు ఈ ఇంజెక్షన్ సజెస్ట్ చేస్తారు? ఎనీ ఏజ్ గ్రూప్ అండి, 20 years నుంచి ఎనీ ఏజ్ గ్రూప్ వాళ్ళు తీసుకోవచ్చు. అదర్ మెడికల్ కండిషన్ ఎలా ఉంది వాళ్ళది అనే దాన్ని బట్టి ఇస్తామన్నమాట. అంటే వాళ్ళకి సివియర్గా హార్ట్ ప్రాబ్లమ్స్ ఏదన్నా ఉన్నాయి, లేదంటే బ్లడ్ ప్రెషర్ అన్కంట్రోల్డ్ ఉంది, వెరీ లో ఉంది, అలాంటప్పుడు మనం ఇవ్వడం జరగదు. అండ్ డాక్టర్ ఇంకొక డౌట్ ఏంటంటే ఇప్పుడు ఈ యాంటీ ఏజింగ్ ఇంజెక్షన్ మన ఇండియాలోనే రెడీ అవుతుందా, లేదంటే మనం వేరే కంట్రీ నుంచి ఏమైనా దీన్ని తీసుకోవడం జరుగుతుందా? ఏంటి దీని ప్రాసెస్ ఎక్కడి నుంచి వస్తుంది? మనకి ఇక్కడే అవైలబుల్గా ఉంటుంది. డిఫరెంట్ స్టేట్స్ నుంచి వస్తుంది. అందులో డిఫరెంట్ ఫార్ములేషన్స్, డిఫరెంట్ డోసెస్ ఉంటాయి. ఇప్పుడు చాలామంది ఏంటి అంటే గూగుల్లో చూసేసి వాళ్ళే ఇంజెక్షన్స్ తెచ్చుకొని ఆర్ఎంపీతోనో లేదంటే దగ్గరలో ఉన్న నియర్ బై డాక్టర్స్తోనో చేపించుకుంటూ ఉంటారు. ఇదే కదా గ్లూటథైన్ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇచ్చేది అని. సో కొన్ని ఫార్ములేషన్స్ మనం చేసుకోకూడదు అనమాట. అంటే వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఓన్గా మీ సొంతంగా గ్లూటథయాన్ ఇంజెక్షన్స్ చేసుకోకండి, అండర్ డాక్టర్ సూపర్విజన్ చేసుకోండి. అంటే ఇప్పుడు ఈ గ్లూటోథయాన్ ఇంజెక్షన్ గురించి మొత్తం చర్చ నడుస్తుంది కాబట్టి అంటే దీనికి అప్రూవల్స్ ఉంటాయా? అంటే ఎఫ్డిఏ కావచ్చు, ఇంకా వేరే వేరే అప్రూవల్స్ తీసుకున్న తర్వాతే ఇంజెక్షన్ యూజ్ చేస్తారా? ఎలా ఉంటుంది? యాక్చువల్లీ గ్లూటథయాన్ అనేది ఎఫ్డిఏ అప్రూవ్డ్, కానీ గ్లూటథయాన్ ఇన్ స్కిన్ కండిషన్స్ అనేది ఎఫ్డిఏ అప్రూవ్డ్ కాదు. మనం ఇందాక అనుకున్నట్టు ఈ గ్లూటథయాన్ని ఫస్ట్ లివర్ డిసీజెస్లో యూస్ చేసేవాళ్ళు, లివర్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి అది డీటాక్స్ చేయడానికి. సో ఆ ప్రాసెస్ చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళు గమనించింది ఏంటంటే స్కిన్ వైట్నింగ్. అదేంటా అని రీసెర్చ్ చేస్తే అది స్కిన్లో ప్రొడ్యూస్ అయ్యే మెలనిన్ని తగ్గిస్తుంది. సో దానివల్ల ఫెయిర్నెస్ వస్తుంది. అప్పుడు దాన్ని ఇటు కన్వర్ట్ చేసి స్కిన్ ట్రీట్మెంట్స్ కూడా వాడుతున్నారు అన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటి, బొటాక్స్ ట్రీట్మెంట్స్ కూడా చాలా మంది చేయించుకుంటారు. హెయిర్కి, స్కిన్కి బొటాక్స్ చేయించుకుంటారు. బొటాక్స్ ట్రీట్మెంట్కి అండ్ ఈ గ్లూటోథయాన్ యాంటీ ఏజింగ్ ఈ ట్రీట్మెంట్కి మధ్య డిఫరెన్స్ ఏంటి? ఎందులో ఎక్కువగా ఇబ్బంది ఉంటుంది, ఏది ఈజీగా ఉంటుంది? సో బొటాక్స్ హెయిర్ దట్ ఈస్ డిఫరెంట్, దట్ ఈస్ కంప్లీట్లీ సెలూన్ ట్రీట్మెంట్, దట్ ఈస్ డిఫరెంట్. బొటాక్స్ ఫేస్కి ఏంటి అంటే ఇప్పుడు మనకి ఫేస్ పైన ముడతలు ఉంటాయి, ఫోర్హెడ్ కానీ ఐ పక్కన రింకిల్స్ కానీ ఇవి ఉంటాయి. ఆ ముడతల్ని మనం స్ట్రైటన్ చేసుకొని సాఫ్టెన్ చేసుకోవడానికి బొటాక్స్ ఇంజెక్షన్స్ అనేవి ఇస్తాం. ఈ బొటాక్స్ అనేది క్లాస్ట్రిడియం బొట్యులినం అనే బ్యాక్టీరియా నుంచి తయారవుతుంది అన్నమాట. సో ఈ బొటాక్స్ ఏంటి అంటే ఒకసారి చేసుకుంటే 6 months ఉంటుంది, కానీ గ్లూటథయాన్ ఏంటి అంటే ఒకసారి చేసుకుంటే 6 months ఉండదు, కంటిన్యూస్గా చేసుకుంటూ ఉండాలి. అండ్ బొటాక్స్ ఏంటంటే మనకు ఒకటే ప్లేస్, ఇప్పుడు ఫోర్హెడ్ కావాలంటే ఫోర్హెడ్, ఐస్ పక్కన కావాలంటే అక్కడ. గ్లూటథయాన్ ఫుల్ బాడీ వైటనింగ్కి చేయడం జరుగుతుంది. సో రెండిట్లో సైడ్ ఎఫెక్ట్స్ ఉండవా అంటే ఇచ్చే వే అనేది కరెక్ట్గా ఉండాలి, ప్రాపర్ డోసు. అంటే ఈ బొటాక్స్ కూడా ఎంత అంటే అంత ఇవ్వడానికి ఉండదు, ఏ మజిల్కి ఇస్తున్నామో ఎంత యూనిట్స్ ఇస్తున్నామో అనేది చూసుకొని ఇవ్వాలి. లేదు అంటే దాంతో కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఓకే. సో ఎనీ డ్రగ్కి పారాసెటమాల్ తీసుకున్నా లేదంటే మీరు ఏదైనా మైల్డ్ డోసెస్ తీసుకున్నా కూడా సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి ఎవ్రీ ట్యాబ్లెట్కి. అలాగే ఎవ్రీ ఇంజెక్టబుల్కి కూడా ఒక సైడ్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. దాన్ని మనం ఎలా ఓవర్కమ్ చేయాలి, ఎక్కడ ఇవ్వాలి అంటే అనాటమీ కంప్లీట్గా తెలిస్తే మనకి ఇవ్వడం అనేది ఈజీ. ఓకే. అంటే ఇప్పుడు తన ఇంజెక్షన్ వల్లనే ఇలా అయింది అని రకరకాల న్యూస్లు వస్తున్నాయి కదా, అంటే పర్ఫెక్ట్గా ఈ ఇంజెక్షన్ వాడవచ్చు, దీనివల్ల ఎలాంటి ఇష్యూ లేదు అని కావచ్చు, అంటే గవర్నమెంట్ నుంచి ఏమైనా అప్రూవల్స్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారా ఈ ట్రీట్మెంట్కి సంబంధించి? యాజ్ ఏ డాక్టర్గా, డెర్మటాలజిస్ట్గా మీరేం చెప్తారు? అంటే ఓన్లీ గ్లూటథయాన్ వల్ల కార్డియాక్ అరెస్ట్ అయితే జరగదు. సో గ్లూటథయాన్తో పాటు ఆవిడకి ఇంకా అదర్ కన్సర్న్స్ ఏమున్నాయి, ఇంకా హెల్త్ ఇష్యూస్ ఏమున్నాయి అనేది బయటికి రాలేదు. సో ఓన్లీ గ్లూటథయాన్ వాడడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మీ హెల్త్ కండిషన్ని చూసుకొని, మీ వైటల్స్ చూసుకొని గైడెన్స్లో చేసుకోవచ్చు. ఓకే. అంటే
మీ దగ్గరకు వచ్చే పేషెంట్స్కి మీరు ఈ ట్రీట్మెంట్ కూడా చేస్తుంటారు కాబట్టి, అండ్ ఇప్పుడు టీవీ కూడా చాలా మంది చూస్తున్నారు, టీవీ ప్రేక్షకులకు మీరు ఏం చెప్తారు? అంటే ఏ టైప్ ఆఫ్ పేషెంట్స్ మీ దగ్గరికి రావడం జరుగుతుంది? అంటే బొటాక్స్ ట్రీట్మెంట్ కావచ్చు, ఈ యాంటీ ఏజింగ్ ఇంజెక్షన్ కావచ్చు, అంటే చాలా క్యూరియస్గా వస్తారా మీ దగ్గరికి? నేను వైట్ అయిపోవాలి, నేను ఇలా అవ్వాలి, బ్యూటిఫుల్గా రెడీ అవ్వాలనే ఒక ఇదితో వస్తుంటారా? అసలు ఏ టైప్ ఆఫ్ ఉంటారు పేషెంట్స్ వచ్చేవాళ్ళు? నా దగ్గరికి ఏంటి అంటే ఇటు సెలబ్రిటీస్ వస్తారు, నార్మల్ వాళ్ళు కూడా వస్తారు. సెలబ్రిటీస్ని చూసి ఎక్కువగా మోటివేట్ అయ్యి వచ్చే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అంటే వాళ్ళు స్క్రీన్ పైన కనిపిస్తూ ఉంటారు, మేము కూడా అలా ఉండాలి అని అడిగే వాళ్ళు చాలామంది ఉంటారు. బట్ ఒక పర్సన్కి ఎంతవరకు బ్యూటీ ట్రీట్మెంట్ అవసరము అనేది పర్సన్ టు పర్సన్ డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు మీరు ఉన్నారు, స్క్రీన్ పైన కనిపిస్తూ ఉంటారు, మీకు అవసరం అని మీరు అనుకుంటారు. అలాగే నేను నార్మల్ పర్సన్ని, కానీ నాకు కూడా, నేను బయటకు వెళ్తూ ఉంటాను, జాబ్ చేస్తాను, నా అపీరెన్స్ బాగుండాలని నేను కూడా అనుకుంటాను. సో అది పర్సన్ టు పర్సన్ చాలా వేరీ ఉంటుందన్నమాట. సో వాళ్ళకి అవసరము అంటే ఖచ్చితంగా నేను చేస్తాను. ఇన్ కేసు వాళ్ళకి రిజల్ట్స్ ప్రాపర్గా రావు, వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, అండ్ ఎందుకు అంటే వాళ్ళకి అదర్ హెల్త్ కండిషన్స్ బాగాలేవు, అలాంటప్పుడు అలా కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఒక పర్సన్ వచ్చినప్పుడు వాళ్ళు అడిగిన ట్రీట్మెంట్ వాళ్ళకి సూట్ అవుతుందా లేదా, దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, యూజెస్ ఏంటి, ఇవన్నీ ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చేయడం జరుగుతుంది. ఓకే, మీరు మీ క్లినిక్లో ఎవరెవరు సెలబ్రిటీలకి బొటాక్స్ చేయడం జరిగింది? బొటాక్స్ కావచ్చు, యాంటీ ఏజింగ్ ట్రీట్మెంట్. సో నేమ్స్ చెప్పడానికి లేదు కాబట్టి చాలామందికి చేశాను. బొటాక్స్ కానీ ఫిల్లర్స్ అని ఉంటాయి, అంటే ఎవరికైతే ఏజ్ అవుతూ ఇక్కడ చీక్స్ డ్రాప్ అవుతూ ఉంటాయి కదా, అంటే సాగింగ్ ఉంటుంది, తర్వాత డబుల్ చిన్ ఉంటుంది, కొంతమందికి జా లైన్ కావాలి, ఇలాంటివన్నీ కూడా చేస్తాము. బట్ వాళ్ళకి అవసరమా లేదా, వాళ్ళకి ఎలా వస్తుంది రిజల్ట్ అనేది ముందే చెప్పి దాని ప్రోస్ అండ్ కాన్స్ ఎక్స్ప్లెయిన్ చేసి చేయడం జరుగుతుంది. సో డాక్టర్, ఇప్పుడు ఈ బొటాక్స్ ట్రీట్మెంట్ కానీ ఈ యాంటీ ఏజింగ్ ట్రీట్మెంట్స్ అంటేనే ఒక రకమైన భయం క్రియేట్ అయింది జనాల్లో. సో మీరు 10 టీవీ త్రూ ప్రేక్షకులకి కానీ ఏం చెప్దాం అనుకుంటున్నారు? అంటే ట్రీట్మెంట్ చేయించుకోవాలని అనుకుని ఆగిపోయిన వాళ్ళకి ఏం చెప్తున్నారు? మీరు ప్రాపర్ హ్యాండ్స్లో ఉన్నంత వరకు భయపడాల్సిన పని లేదు. మీరు వెళ్ళే డాక్టర్ డర్మటాలజిస్టా కాదా, వాళ్ళు ఇంతకుముందు ఎవరికి ట్రీట్మెంట్ చేశారు, రిజల్ట్స్ ఎలా ఉన్నాయి, మీరు వాళ్ళని అడగచ్చు, ఫొటోస్ చూడొచ్చు. అది చూసి మీకేం కావాలి అన్న క్లారిటీ మీకు ఉంటే వాళ్ళు మిమ్మల్ని ప్రాపర్గా గైడ్ చేయడం జరుగుతుంది. అండ్ మా దగ్గరికి వచ్చినప్పుడు మేము, మీరు రాగానే గ్లూటథైన్ ఇంజెక్షనా లేదంటే యాంటీ ఏజింగ్ ట్రీట్మెంట్స్ ఇది కావాలి అది అలా చేయడం ఉండదు. మీకు సూట్ అవుతుందా లేదా, మీకు ఎలా వస్తుంది రిజల్ట్, ఇవన్నీ ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చేయడం జరుగుతుంది. సో టెన్షన్ ఏం లేదు. మీరు ప్రాపర్ డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళేసి మీకు కావాల్సిన ట్రీట్మెంట్స్ అండర్ ద గైడెన్స్ ఆఫ్ డర్మటాలజిస్ట్ చేసుకుంటే భయపడాల్సిన పనేం లేదు. సో ఎవరికో ఏదో జరిగింది, దానికి అదర్ రీజన్స్ కూడా ఉన్నాయి, అదర్ ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయి. సో సోషల్ మీడియాలో వస్తుంది న్యూస్ అని, అదొక్కటే రీజన్ అని అనుకోకండి, దాని వెనక చాలా ఉన్నాయి. ఇంకా వాళ్ళు ఏ డ్రగ్స్ తీసుకున్నారు, లేదంటే ఏ మెడిసిన్స్ యూస్ చేస్తున్నారు, వాళ్ళ హెల్త్ కండిషన్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఉంటాయి. సో ఓన్లీ గ్లూటాథయోన్ వల్ల డెత్ అనేది జరగదు. సో చూసుకొని మీకు అది అవసరమా లేదా, మీరు ప్రాపర్ డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్తున్నారా లేదా అని చూసుకొని చేసుకోండి. చాలా బాగా చెప్పారు డాక్టర్, ఎందుకంటే అందరిలో ఒక భయం ఉన్న టైంలో మీరు ఇంత బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. సో వ్యూయర్స్, చూశారు కదా, నటి షెఫాలీ జెరివాలా మరణం వెనుక యాంటీ ఏజింగ్ ఇంజెక్షన్, గ్లూటోథయాన్, బొటాక్స్, ఇలా రకరకాల ట్రీట్మెంట్స్ సెలబ్రిటీలు చేసుకుంటారు కాబట్టి ఈ ట్రీట్మెంట్ వల్లే తను చనిపోయారని రకరకాల వార్తలు వస్తున్నాయి. సో మనం ఇప్పటి వరకు డాక్టర్ మాటల్లో విన్నాం. మీరు పర్ఫెక్ట్గా ఒక రైట్ డాక్టర్ హ్యాండ్లో ట్రీట్మెంట్ చేయించుకున్నట్లయితే ఎలాంటి ప్రాబ్లం ఉండదు, సేఫ్ ఈ ట్రీట్మెంట్ అని చెబుతున్నారు. సో మీరు ఇలాంటి ట్రీట్మెంట్స్ చేయించుకోవాలనుకుంటే కనుక ఒక మంచి డాక్టర్ని కన్సల్ట్ అయ్యి డాక్టర్ పర్యవేక్షణలో చేయించుకుంటే మంచి రిజల్ట్ ఉంటుందని చెప్పారు కదా. సో ఇది వాల్టి స్పెషల్. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 10 టీవీ.